ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మ్యాంకర్ పవన్. ఈరోజు మనం ఫస్ట్ టైం మూవీ టీమ్ తో సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారు. చాలా బాగుంది. మీరు బాగుంటే మేము ఇంకా చాలా బాగుంటాం. డైరెక్టర్ గారు నార్మల్గా ట్రైలర్లో ఒక 4 or 5 ప్యాటర్న్స్ పరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది ట్రైలర్ కట్ చూసేసరికి. స్టార్టింగ్ డైలాగ్ వచ్చేసరికి ఏమో నా పిల్లలతో ఈ ప్లానెట్ అంతా నింపేయాలి అనేది ఉంటుంది. మధ్యలో ఏమో అమ్మాయిని ఎక్కడే తాళగట్టేస్తాను ఇక్కడే చేసేద్దాం అంటే అమ్మాయి సూసైడ్ చేసుకునేది ఒకటి ఉంటుంది. అండ్ ఎండుకు వచ్చేసరికి ఏమో కొంచెం అంటే 5 ఆస్ట్రోనట్స్ ఉంటున్నారు, 5 వీళ్ళే మనుషులను చూపిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పైన వీళ్ళిద్దరు పైన 2 ఏలియన్స్ పైన క్రియేటర్ ఉంటున్నారు. అంటే ఏ విధంగా స్టోరీ ఫస్ట్ ఏలియన్స్తో స్టార్ట్ అవుతుంది, ఎండుకు వచ్చేసరికి ఇద్దరిలో ఎవరితో అవుద్ది అనేది. ఎండు కూడా ఏలియన్స్ ఉంటారు. ఎండు కూడా అంటే కంప్లీట్ ఏలియన్ స్టోరీ అని కాదు, లేయర్స్ ఉంటాయి, ఇంటర్లింక్ లేయర్స్ ఉంటాయి. ఏలియన్స్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా బిగ్గర్ స్కేల్లో ఏలియన్స్ మళ్ళీ భూమికి దాడి చేయడానికి వస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది. ఓకే గాయత్రి గారు, ఎక్కడికి అంటే ఎవరు వెళ్ళని చోటుకి అంటే ఎక్కడికి తీసుకెళ్ళచ్చు? నార్మల్గా నాకు తెలీదు ఎవరు వెళ్ళని చోటికి ఎక్కడికి తీసుకెళ్ళచ్చు అనేది. సో ఇట్లా మనము ఎన్సైక్లోపీడియా ఎప్పుడైతే చదువుతామో ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మనకి. ఆ నాలెడ్జ్ని మనము ఒక స్టోరీ రూపంగా ఆడియన్స్కి ఇప్పుడు ఏంటంటే ఒక కామన్ మ్యాన్ చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, చదువుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎవల్యూషన్ ఎలా అని ఆలోచిస్తే ఒక సింపుల్ లవ్ స్టోరీ త్రూ స్టార్ట్ చేసి ఒక పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద యూనివర్స్ ఉంది. ఓకే, ఆ యూనివర్స్లో స్పేస్ ఉంది, స్పేస్లో మన డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి, అందులో ఎర్త్ ఉంది, ఎర్త్లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, కంట్రీస్లో స్టేట్స్ ఉన్నాయి, స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్, ఊర్లో మళ్ళీ మీ కాలనీలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు, ఆ మనుషుల స్టోరీ నుంచి అక్కడి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేంత స్పేస్ ఉన్న స్టోరీ. అంటే ఆ ఏలియన్స్ కి ఉన్న 5 ఆస్ట్రోనట్స్ కి అండ్ కింద బీచ్ లో చూపించే 5 shots లో 5 ఉన్న వాళ్ళకి లింక్ ఉంటుంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి, అంతేనా? ఓకే హీరో గారు, నార్మల్గా పర్టికులర్గా స్క్రిప్ట్ అనగానే మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు మీరు? Key point, I would rather talk about like whole film. Full script is like that. So all of us, like all the actors have some kind of layers in their characterization. So I like the concept. I like the layering in my characterization, and I like the concept of aliens coming to our planet as it's going to happen soon. I feel like I have a feeling. I really believe in that aliens exist and they'll definitely come to our planet. So it's like everything, if you'll ask me, since the beginning of the script and after shooting also, I've seen the edit also, everything all together, it's a complete package. I liked everything. So that's how I selected the script. ఓకే అనితా గారు, ఎందుకు సెర్చ్ అనుకున్నారు? How, like, to this project? నో కిల్ సూసైడ్. Why I'm committing suicide? In trailer. For that you have to watch. No, actually I go through a lot in this. So అంటే ట్రైలర్ లో వచ్చిన ఫస్ట్ షాట్ ఆయన అక్కడే చేసుకున్నాం చోటే సూసైడ్ చేసుకున్నాం, Right. కూర్చోలోపే చచ్చిపోదాం Yeah, అని చెప్పి. once I reach the island. Yeah, so that island, from there it's a different story altogether. ఓకే So I go through a lot in this movie, too many assaults and all. So just I didn't want to live, I want to die, like that. One moment will come. So that is what they show. It is shown in the trailer. ఓకే అంటే బీచ్ లో ఒక షాట్ లో నవ్వే సీన్ లో ఏలియన్ కన్నా వైల్డ్ గా ఉన్నారు సార్. నార్మల్ గా ఆయన స్మైల్ కానీ అది నవ్వుతూ కొంచెం టెర్రర్ గా That smile is ఏలియన్ కన్నా దారుణంగా అనిపించింది. అంటే ఆ ఒక్క షాట్ లో బీచ్ లో ఇద్దరు ఉన్న దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మేబీ ఆ షాట్ లో. loud laugh. Yes, that's why I mentioned no layers. There are so many layers. No, you will get to know while you will see the cinema. చాలా సినిమాలు చేసి బుర్ర కథ అండ్ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అండ్ మూవీస్. ప్రతి మూవీస్ కంటే నార్మల్గా పర్టికులర్గా స్టార్టింగ్ ఒక సినిమా చేసినప్పుడు ఎవరికైనా ఒక మార్క్ అని పెట్టుకో. బట్ మీరు దాన్ని బ్రేక్ చేసుకోవడానికి కానీ ఎప్పుడైనా ట్రై చేశారా? నెక్స్ట్ మూవీస్ కానీ క్యారెక్టర్స్ ఫిదాలో బానుస్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. బట్ క్యారెక్టర్స్ వైజ్ మిమ్మల్ని మీరు నెక్స్ట్ నుంచి చేంజ్ చేసుకున్నా అలా ఇంప్రూవ్ కానీ ఏమైనా అనుకున్నా? యా, ఫస్ట్ లో నేను ఫిదా సినిమా చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ లో కానీ బయట కానీ ఎక్కడ కలిసినా ఫిదా గాయత్రి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే
నాకు ఒక ఇదేంటంటే నన్నుగా నా పేరుతోనే పిలవాలి, ఒక సినిమా నా ఐడెంటిటీ అయిపోకూడదు, నా పేరు నా ఐడెంటిటీ అవ్వాలి అనే ఒక మొండితనం ఉండే. అది మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయ్యి గాయత్రి గుప్తాగా రిజిస్టర్ అయిపోయింది పబ్లిక్ కి. సో అట్లా ఉంది. బట్ అదర్వైజ్ యాక్టింగ్ వైజ్ గా నాకు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, లుకింగ్ ఫార్వర్డ్. మంచి ఒక ఎక్స్ట్రీమ్ విలన్, ఎక్స్ట్రాడినరీ విలన్ గా చేయాలని ఉంది, కామెడీ చేయాలని ఉంది, ఒక సైకాటిక్ క్యారెక్టర్ గా చేయాలని ఉంది. అలా ఉన్నాయి ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన. అంటే నార్మల్ గా మీరు వేసుకున్న ఐ మీన్ ఈ కానీ మెడలో ఇంకాని కొంచెం లుక్ చూడడానికి మీరు అన్నదాన్ని బట్టి అనిపిస్తుంది. బట్ ఇంకొంచెం ఏదైనా టెర్రర్ లుక్ లో ఉంటే కొంచెం ఇది టెర్రర్ గా ఉందా? టెర్రర్ గా అనిపిస్తుంది. కొంచెం ఒక Gothic. అంటే నేను నా గాడ్ సైడ్ ని చాలా హైడ్ చేసుకుంటా అనమాట. ఓకే, ఐ లైక్ దట్ గాథిక్ స్టైల్. బేసిక్ గా మన అందరి లోపల డార్క్నెస్ ఉంటది. మన అందరం ఏంటి ప్రెజెంటబుల్ గా ఉంటాము, అందరితో మంచిగా ఉండాలి, సొసైటీలో నలుగురితో కలిసి ఉండాలి అంటే వి ఆల్ హ్యావ్ టు బి నైస్ టు ఈచ్ అదర్. బట్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ మనకి ఏదో ఒక పాయింట్ లో ఒక డార్క్నెస్ లోకి తీసుకెళ్తది. మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళింది? యా, ఆఫ్ కోర్స్. ఎలా ప్రవర్తిస్తారు ఏంటి? ప్రవర్తించడం అనేది ఏముంటది, ఇమోషన్స్ అంతే. డార్క్ ఇమోషన్స్ ఏంటి, కోపము, బాధ, ఇవి. సో బేసిక్ గా మన షాడోస్ ని డీల్ చేసి, ఇప్పుడు మనకు ఒక సీడ్ ని మనము నాటినప్పుడు దానికి రూట్స్ లోపలికి ఎంత వెళ్తుందో చెట్టు పైకి అంత పెరుగుతుంది. ఓకే, సో మన డార్క్నెస్ మనకి ఎంత పరిచయం ఉంటుందో పైకి అంత వెళ్ళగలుగుతాం. మనం భయం పట్టుకొని కూర్చున్నామంటే డార్క్నెస్ ని ఎక్స్ప్లోర్ చేసే ధైర్యం లేదనుకోండి, పైకి వెళ్ళే ఎదిగే ధైర్యం కూడా రాదు మనకి. సో ఫస్ట్ మనం ఫస్ట్ మాస్టర్ చేయాల్సింది మన డార్క్నెస్. సో అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. డార్క్నెస్ నుంచి మనం ఎప్పుడు పారిపోతుంటాం, పారిపోకుండా డార్క్నెస్ ని యాక్సెప్ట్ చేసి దాంట్లోంచి డ్వెల్ అవ్వడం రావాలి. I think God is that phase where you accept and navigate through darkness. ఓకే, డైరెక్టర్ గారు భరత ప్రపంచం సన్నీ మూన్ని ఒకే షాట్ చూపిస్తారు. హీరో గారు డ్రెస్సింగ్ స్టైల్ కూడా డ్రెస్ ఏం లేనట్టు కనిపిస్తుంది. అంటే మీరు పెట్టిన షాట్ లో బ్లాక్ మ్యాజిక్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా ఆ సీన్ లో? కానీ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ని వీళ్ళందరినీ చూపించారు, చూపించిన వాళ్ళని ఎవరైనా ఉన్నారా? అంటే ఆస్ట్రోనాట్స్ ని, 2 ఏలియన్స్ ని, అండ్ గాడ్ ఆఫ్ క్రియేటర్ ని, అండ్ 5 అట్లా 5 ఈక్వల్ మళ్ళీ. బ్లాక్ మ్యాజిక్ అట్లా బ్లాక్ మ్యాజిక్ అట్లా ఉండదు. బట్ ఏంటంటే కొన్ని ప్రీవియస్ మూవీస్ ట్రైలర్ కట్ కూడా ఒక 3, 4, 5 మూవీస్ లో అనిపిస్తుంది కొన్ని ప్యాటర్న్స్ లో చూసుకుంటే. మీకు అట్లా అనిపించిందా ట్రైలర్ ఎవరికైనా ఫీడ్బ్యాక్ తీసుకోగానే చూడంగానే? ట్రైలర్ కట్ చూడంగానే నార్మల్గా 4, 5 మూవీస్ లో అనిపిస్తుంది ట్రైలర్ కట్. మీకు అట్లా ఎవరైనా చెప్పారా ఫీడ్బ్యాక్? ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ రిలీజ్ ట్రైలర్, మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ చూడంగా వేరే మూవీస్ కు లాగానా? వేరే మూవీస్ లో కాకపోయినా కొంచెం డిఫరెంట్ లా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పారా అలా ఫీడ్బ్యాక్? చెప్పలేరు. ఓకే, అసలు ఎవరు చెప్పలేదు. కొత్తగా ఉందని అన్నారు అందరు. కొత్తగా ఉందని చెప్పారు. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ 3 మూవీస్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ విత్ ఓన్లీ 1 హీరో, హూ వుడ్ యూ చూస్? With only one hero. Rajkumar Rao. In Telugu or Any Rajkumar Rao. Rajkumar. No, he's my favorite hero. Okay. Yes. What is your favorite role in the movies you have done so far? సీతా ఆన్ ద రోడ్. Okay. అది నేను చాలా నన్ను గ్రౌండ్ చేసిన సినిమా. ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. అంటే మనము హీరోయిన్, మన తెలుగు సినిమాలో హీరోయిన్లు చాలా హైప్ క్యారెక్టర్లు ఉంటాయి, కానీ ఒక పెళ్లి చేసుకున్న కొత్త అమ్మాయి తన జీవితంలో ఉండే సైలెన్స్ తన అర్థం చేసుకోవాలి అనే ఒక సప్రెస్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బాగా పోర్ట్రే చేశారు అనిపించింది. అంటే మన సగటు ఆడపడుచు మనసుని అర్థం చేసుకున్న సినిమా అది అనిపించింది. సో యాజ్ అ ఉమెన్ ఐ ఫెల్ట్ హర్డ్ అ లాట్. అంటే గాయత్రిగా కాదు, ఒక ఆడదానిగా ద సినిమా యాక్చువల్లీ మేడ్ ఉమెన్ స్పీక్. అంటే ఒక ఉమెన్ సోల్ ని మంచిగా రిప్రజెంట్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అంటాను నేను అది. ఓకే, వాట్ వుడ్ యూ గివ్ as a surprise gift to the director on a movie spot? Maybe I'll mug up all the Telugu lines. Telugu lines. So that he'll be like, oh yeah, you got everything sort of now come. ఓకే, షోర్ ప్రో అంటే మీకు పాయల్ గారికి బాండింగ్ ఎట్లా ఉంటుంది? మీరు చేసిన మూవీస్ కానీ ఏమైనా చెప్తారా? ఈ టైప్ కాన్సెప్ట్ ని నేను ఎంచుకున్నాను, ఒకసారి ఏమైనా దీని నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటారా పాయల్ గారి దగ్గర నుంచి? కానీ మీరు Yes. I've asked her that. I got one script and Hemant sir want me to play the main character. So she was like, first you, God bless you. God bless you. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒక హీరోని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికైనా ఈవెంట్స్కైనా వస్తున్నారు, తర్వాత షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటి నుంచో ఉన్నారు, కానీ
స్టార్టింగ్ RX-100 తర్వాత కొన్ని సినిమాలు తీశారు, కానీ కొంతమందికి తెలియదు. తర్వాత మంగళవారంతో ఒక హిట్ కొట్టారు. కానీ మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు, కొన్ని అనివార్య కారణాలు వల్ల యాంగ్జైటీ, దీనివల్ల కొన్ని విపాసన అనే ఒక కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని విన్నాను, నిజమేనా? Yes, yes, yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer, and that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones. And I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know, and my father, he was a hero of my life. No. I'm okay. So of course he was a. No, I'm okay. No, I'm strong. Daughter of my father, I know that. Recently, my film Khushkhabri got released. It's a Punjabi film, and on his deathbed also he was saying like, I want to watch this film of yours, and he was my biggest critic. Every time whenever my film came out, he was like, oh my gosh, I loved your film RX-100. Though it was quite bold, but still, no comments on that, but you have played your part and you are a brilliant actor. You know, those words coming from his mouth meant everything world to me. And now he's not there. 28th July, about to get 1 year, Dad has gone. He was waiting for my, I'm sorry. నో ప్రాబ్లం, మీరు స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. కామెడీ హేమంత్ గారు. I asked her if I should do this film or not. So she was like, it's your life, it's your call. So you have to be, because initially while she acted in this RX-100, so she came to me and she asked me about the subject, if I want to. So I mentioned the same thing. It's your life, it's your career, choose wisely, because no film, you cannot predict film beforehand. Is it going to be hit or flop? It will be hit only if God wills it, right? ఓకే. So for me and for Payal, we both gel up in this way. We give each other this kind of space, the creative space. But yes, we share about scripts. We talk about like how we performed while shooting. So that's how. మీ ఇద్దరు కాంబినేషన్ ఏదైనా మూవీ రాబోతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Yes, you can. మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్, ఎనీ మూవీ మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్ లో? నేను చేసిన మూవీస్ లోనా, ఐ థింక్ షోరా బ్రో. No. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? బాజీరావ్ మస్తాన్. బాజీరావ్ మస్తాన్. ఓకే. ఫేవరెట్ తెలుగు క్లాసిక్ తెలుగు మూవీ? క్లాసిక్ తెలుగు గీతాంజలి. గీతాంజలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే 22nd రిలీజ్ అవుతుంది, అది కూడా ఒకసారి ఆడియన్స్ మే 22nd సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ కంపల్సరీ థియేటర్లో ఖచ్చితంగా చూడండి. Yes. అండ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళకి ఇవ్వండి. And only in theaters. ఓన్లీ థియేటర్స్. ఓన్లీ ఇన్ థియేటర్స్.